అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయము దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా దాసుడువు నీవు, నేను నిన్ను ఉపేక్షింపకుండా ఏర్పరచుకొని ఉన్నాను. నేను నీతో చెప్పినాను కదా, నువ్వు నా దాసుడువని, నువ్వు నా బిడ్డవని, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు భయపడద్దు, దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు, దేనికి నువ్వు జడియాల్సిన అవసరం లేదు. నేను నీ దేవుడినై ఉన్నాను. నువ్వు దిగులు పడద్దు దేని గురించి. అయ్యో నాకు అది లేదే, నాకు ఇది లేదే, నాకు అప్పులైపోయినాయే, ఫలానా విషయాల్లో భయాలు ఉన్నాయే, టెన్షన్స్ ఉన్నాయే, ఇలా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ విషయాలను బట్టి అయినా కృంగిపోతూ, నలిగిపోతూ, వెనకబడిపోతూ, ఇలా దేని గురించి నువ్వు టెన్షన్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే నేను నిన్ను బలపరుతును అని చెప్పేసి చెప్తున్నాను. అయ్యో నాకెవరూ సహాయం చేయట్లేదు, నాకు సహాయం చేస్తే తనకి ఎవ్వరు లేరు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటి అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నేను నీకు సహాయం చేస్తాను. ఇక్కడ చెప్తున్నారు చూడండి, నీకు సహాయం చేయవాడును నేనే అని చెప్పేసి చెప్తున్నారు చూడండి. నన్ను ఎవరు పట్టించుకోవట్లే, నాకు ఎవ్వరు లేరు, అసలు ఏందో నా పరిస్థితి, ఎందుకు నాకే ఇలాంటి పరిస్థితి, ఎందుకు నేనే ఎందుకు ఇలా అయిపోవాలి, నా బ్రతికి ఎందుకు ఇలా అయిపోవాలి అని నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనంలో చూసుకుంటే, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును అంటున్నాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును అంటున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడే చెప్తున్నాడు, మీరు ఏ పరిస్థితిని బట్టి కూడా భయపడద్దు, ఏ పరిస్థితిని బట్టి కూడా జడియద్దు. నీ అప్పులోళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఇంటి మీద వచ్చి పడతారేమని భయపడుతుండొచ్చు, ఏం భయపడాల్సిన పనిలే. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా. నా దగ్గర ఏమీ లేదు, తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాను, దరిద్రమైన హీన స్థితిలో ఉన్నాను, ఏం భయపడాల్సిన అవసరం లే, నీకు సహాయము చేయవాడు నేనే అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే ఇలాంటి పరిస్థితులను బట్టి, ఇలాంటి స్థితిగతులను బట్టి భయపడుతూ, వెనకబడుతూ, నలిగిపోతున్నారు, కృంగిపోతున్నారు, ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వేం భయపడద్దు, నేను నీకు సహాయం చేస్తా, నేను నిన్ను బలపరుస్తా, నేను నిన్ను లేవనెత్తాను, నేను నిన్ను ఆదుకుంటాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించండి, మహింపరచండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.